నమస్తే అండి, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా వంటిల్లు. ఇవాళ మామిడికాయ మనకి ఎక్కువగా సీజన్లోనే వస్తుంది కదా, అంటే ఎక్కువగా మనకి త్రూఅవుట్ ది ఇయర్ కనపడుతూనే ఉంటాయి. కాకపోతే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే తక్కువగా కనపడుతుంది, అంటే ఇప్పుడు విరివిగా వస్తుంది, చాలా హ్యూజ్గా కనబడుతుంది. ఇప్పుడు తర్వాత మనకి 3 months తర్వాత మళ్ళీ వస్తాయి అన్నమాట. అంటే శ్రావణ మాసం తర్వాత మళ్ళీ కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇలా దొరకని వాళ్ళు ఈ మామిడికాయని సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు దొరికే వాటిని తీసుకుని వాటిని ఒక ప్రొసీజర్ చేసుకుని నిల్వ చేసి పెట్టుకుంటారు. అయితే ఇలా మన పూర్వం వాళ్ళు కూడా చేసేవాళ్ళు. అప్పట్లో ఏంటంటే ఈ కూరగాయలు అవి చాలా తక్కువగా, అంటే వాళ్ళు ఇంట్లోనే పండించుకునేవాళ్ళు. అలాగే ఫ్రెండ్స్ దగ్గర కూడా ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు తప్ప బయట కొనుక్కోవడాలు అవి తెలియదు. దానికి తోడు పిల్లలు కూడా చాలామంది ఉండేవాళ్ళు కదా, ఇళ్లలో ఒక్కొక్కరికి డజన్ల మంది పిల్లలు ఉండేవాళ్ళు. సో కొద్దిగా వీళ్ళు ఇలా సేవ్ చేసుకుని, అంటే నిల్వ చేసి పెట్టుకుని ఇలాంటివి మధ్య మధ్యలో వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇది అందరికీ తెలిసిందే, మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్కి తెలుసు ఇది. కాకపోతే తెలియని వాళ్ళ కోసం మనం ఇవాళ ఈ మామిడికాయని ఈ ప్రొసీజర్ ఎలా చేసుకుని నిల్వ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇలా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని అలా చెక్కు తీసుకుని మనం ఇలాగ పల్చగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా పల్చగానే తరుక్కోవాలి, ఎందుకంటే మనం వీటిని ఆరబెడతాము కాబట్టి అవి తొందరగా ఆరిపోవాలన్నమాట. అందుకోసమని ఇట్లా మీకు ఎన్ని ముక్కలైనా పర్వాలేదండి, అది మీరు చేసుకునేటువంటి క్వాంటిటీని బట్టి ఉప్పు పసుపు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా నేను ఇక్కడ 4 మామిడికాయలు తీసుకున్నాను, కొద్దిగా పెద్ద సైజులోనే ఉన్నాయి. సో వాటికి అంటే కండ ఎక్కువగా ఉన్నటువంటి కాయల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి వాటికి ఇట్లా పర్వాలేదు, బాగానే ముక్కలు వచ్చాయి. ఇవి ఎండితే మనకి సగం అయిపోతాయి అన్నమాట. కాబట్టి మీరు దాన్ని బట్టి ముక్కల్ని ఎంచుకోండి, ఎందుకంటే మనకి ఎండిపోతే సగం అయిపోతాయి అన్నమాట. ఇవి మీరు సుమారుగా ఒక గిన్నెడు కాయలు కనుక వేస్తే ఇట్లా ముక్కలు తరిగి పెట్టుకుంటే మనకు అవి సైజు కాయలు చూడండి. నేను తీసుకున్న కాయలు అవన్నమాట పుల్లగానే ఉన్నాయి కాబట్టి పుల్లగా ఉన్నవి కొద్దిగా మీరు ముక్కలు ఎక్కువ వచ్చేవిగా చూసుకుంటే బెటర్. మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే మాగాయకని ఆవకాయకని కాయలు తీసుకొచ్చేవాళ్ళు. ఈ సమ్మర్ సెలవులు ఉండేవి కదా, వేసవికాలం సెలవులు. ఈ సెలవుల్లో ఏం చేసేవాళ్ళు, ఈ పిల్లలందరినీ వాడేవాళ్ళు. వీళ్ళు సాటర్డే సండేలని ఏమి లేవు కదా, అప్పుడు చక్కగా అందరి పిల్లల్ని వాడేవాళ్ళు అనమాట. అంటే ఈ మాగాయకాయకి చెక్కు తీయడము, అలాగే ఆవకాయ కాయలు తరిగినప్పుడు లోపల జీడీలు తీయడము, ఆ పేపర్ ఒకటి సన్న పేపర్ ఒకటి వస్తుంది, ఆ పేపర్ తీయడము, ఇట్లా ఇవన్నీ ఉండేవన్నమాట. మేము చాలామంది పిల్లలు ఉండేవాళ్ళం అండి. అంటే మా నాన్నగారు వాళ్ళు, మా పెద్దనాన్న ఇద్దరు కంబైన్డ్ ఫ్యామిలీ అనమాట. అప్పుడు అందరం కలిసే ఉండేవాళ్ళం, మొత్తం పిల్లలందరినీ వాడేవాళ్ళు. అయితే అన్నయ్య వాళ్ళు చాలా తెలివిగా తప్పించుకునేవాళ్ళు. కాకపోతే మేము చిన్న పిల్లలం కదా, సో మాకు తప్పించుకోవడం తెలియదు అప్పట్లో. దట్టు ఏంటంటే ఈ మామిడికాయ ముక్కలు వస్తున్నాయి అనగానే బాగా తినేవాళ్ళం, చిన్నపిల్లలం కదా. సో ఉప్పు కారం వేసుకుని చాలా బాగా తినేవాళ్ళం కాబట్టి తినొచ్చు అన్న దీనిలో పని చేసేసేవాళ్ళం అనమాట. ఇవన్నీ ఏంటంటే మనకి ఇట్లా మనం ఇప్పుడు పనులు చేసుకుంటుంటే ఇవన్నీ గుర్తొస్తుంటే బాగుంది. కాకపోతే మనకి ఆ రోజులే బాగున్నాయి కదా, ఇప్పట్లాగా పని ఉండేది కాదప్పుడు. సో ఎనీవే, ఇప్పుడు ఇవాళ మనం ఈ ఒరుగులు ఎలా చేసుకోవాలి అంటే, మామిడికాయని మనము ఒక ప్రొసీజర్ చేసుకుని ఎండబెట్టుకుని వాటిని ఇట్లా ప్లాస్టిక్ కంటైనర్స్లో కానీ ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్లో కానీ మనము క్లోజ్ చేసి, అంటే ఎయిర్ టైట్గా పెట్టుకుంటే ఇవి చాలా కాలం వరకు నిల్వ ఉంటాయి. అంటే దాదాపు 6 to 8 months అయితే గ్యారంటీగా నిల్వ ఉంటాయి అన్నమాట. మనకి మామిడికాయ దొరకనప్పుడు మనం దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మన వాళ్ళ స్టేట్స్లో కూడా ఉంటుంటారు కదా, వాళ్ళకు కూడా కావాలంటే మనం వీటిని పార్సిల్ చేసి పంపించుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి మామిడికాయ అనేది చాలా రేర్గా దొరుకుతుంది. సో ఇలా నేను మా అమ్మగారు ఇలా చేసి, మా చెల్లెళ్ళు తమ్ముడు వీళ్ళందరూ కూడా ఉన్నారు బయటే, సో వాళ్ళకు కూడా పంపిస్తుంటాం. ఇవాళ మా వరకే చేస్తున్నాను, అందుకే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు కదా, ఇది ఎప్పటికి సెట్ అవుతుందో కూడా మనకు తెలియదు కాబట్టి మా వరకే చేసుకుంటున్నాము. సో ఇలా చూడండి, మామిడికాయలన్నీ శుభ్రంగా ముక్కలు తరిగేసుకుని పెట్టుకున్నాం కదా. వీటికి ఇప్పుడు మనం ఇలా తరిగేసి పెట్టుకున్న వాటిని ఇలా ఒక కొద్దిగా వెడల్పున్న కంటైనర్లోకి తీసుకోండి.
స్టీల్ అయినా పర్లేదు, ప్లాస్టిక్ అయినా పర్లేదు, ఏదైనా సరే ఇలా అన్ని ముక్కలు తీసుకోవచ్చు. చూడండి నేను ఇవి కూడా వేసేస్తున్నాను. ఇలా టెంకెలు ఉంటాయి కదా, ఈ టెంకెలు కూడా చక్కగా మనం వేసేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. మీ దగ్గర రాళ్ళ ఉప్పు ఉంటే అది వాడుకోండి, అది బెస్ట్ అనమాట. ఇప్పుడు నా దగ్గర అది లేదు ప్రస్తుతానికి, నేను మామూలు ఉప్పే వేస్తున్నాను. సో ఇలా తగినంత ఉప్పు వేసుకోవాలి. అంటే తగినంత అంటే మనకి మామిడికాయ బాగా పుల్లగా ఉందనుకోండి, ఉప్పు అనేది చాలా ఎక్కువ పడుతుంది అనమాట. కాబట్టి ఉప్పు అనేది ఆ పులుపుని పట్టించి వేసుకోండి, ప్రాబ్లం లేదు. కొద్దిగా ఎక్కువే ఉండాలి, ఎందుకంటే బూజు వస్తాయి అన్నమాట. ఇలా మంచిగా కలుపుకోండి. అంటే ప్రతి ముక్కకి కూడా ఈ ఉప్పు పసుపు అనేది చక్కగా తగలాలన్నమాట. అంటే ఆ ముక్క నానడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది కదా. కాబట్టి చక్కగా ఇలా కలుపుకున్నాక ఏం చేయండి, ఒక్కసారి ఒక చిన్న ముక్కని నోట్లో వేసుకుని చూడండి. చూస్తే మనకి బాగా ఉప్పగా ఉండాలన్నమాట. ఒకవేళ ఉప్పు తక్కువైంది అనిపిస్తే, ఒకవేళ ఉప్పు తక్కువైంది అని కనుక మీకు అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు వేసి కలుపుకోండి. ఎందుకంటే మనకి ఉప్పు సరిపోయింది లేనిది గుర్తు ఎలా అంటే, ఇది చూడండి ఎలాగ ఊట వస్తుందో చూసారా, ఇలా అన్నమాట. మనకి వాటర్ అనేది రావాలి. ఇలా వచ్చింది అంటే చక్కగా మనకి ఉప్పు సరిపోయిందని లెక్క. ఉప్పు సరిపోకపోతే బూజు వస్తుంది. కాబట్టి ఒక్కసారి టేస్ట్ చేసుకుని వేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఉండదు, చక్కగా వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట ఐటెం అనేది. సో ఇలా కలుపుకోవాలి. మొత్తం ఉప్పు అంతా చక్కగా సరిపోవాలన్నమాట. సరిపోతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం నార్మల్గా మామిడికాయ పప్పు ఎక్కువగా ఇష్టపడుతుంటారు అందరూ. సో మామిడికాయ పప్పులో కూడా వేసుకోవచ్చు. దీనికి ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి ఎప్పుడన్నా ఇవి వాడేటప్పుడు కొద్దిగా ఉప్పు చూసుకుని వేసుకోవటం బెటర్. అలాగే మనం ఆకుకూర పప్పులు వేసుకుంటుంటారు చూడండి, అలా ఆకుకూర పప్పులు చేసుకున్నప్పుడు కూడా ఇవి 4 ముక్కలు వేసుకుంటే మనం చింతపండు వాడకుండా కూడా దీన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుని ఎక్కువ మేము ప్రతి వేసంకాలం అంటే ప్రతి సమ్మర్ మ్యాక్సిమం ఏప్రిల్ మే నెలల్లో కంపల్సరీగా ప్రతి ఇయర్ ఇలా చేసి పెట్టుకుంటూ ఉంటాం. అంటే అమ్మ చేస్తూ ఉంటుంది. సరే ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేదు, వాళ్ళు పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి ఈసారి ఇలా చేసుకోవాల్సి వచ్చిందనమాట. లేకపోతే నేను అమ్మ ఇద్దరం కలిసి చేస్తూ ఉండేవాళ్ళము. అప్పుడప్పుడు మా అత్తయ్య గారు కూడా ఇక్కడే ఉంటారు, ఆవిడ కూడా చేస్తూనే ఉంటారు. ఆవిడ ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ కూడా హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో ఇలా ఇవి తర్వాత వడియాలు పెట్టుకోవటం ఇవన్నీ సరదాలు ఉండేవి అప్పట్లో. ఇప్పుడు తగ్గిపోయాయి, ఎక్కడో ఎవరో కానీ చేయట్లేదు. కొద్దిగా అలవాటు ఉన్నవాళ్ళు అలాగే అలవాట్లు ఉన్నవాళ్ళు ఇట్లా చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇది ఒకసారి చేసుకొని చూడండి, చాలా ఈజీ. ఇప్పుడు నేను 4 కాయలే తరిగాను. ఇలా పెద్ద పెద్ద కాయలు దొరుకుతాయి చూడండి మనకి. కొద్దిగా పులుపు ఉన్న కాయ తెచ్చుకోవాలి. అంత పులుపు అవసరం లేకపోయినా, అంటే కాయ అంత పులుపు లేకపోయినా కూడా మనకి ఒరుగులు అనేవి బాగానే వస్తాయి. కొద్దిగా పులుపు అయితే ఉండాలన్నమాట. అలాంటి కాయ అయినా పర్లేదు తెచ్చుకుంటే మనం. నేను 4 కాయలకి చూడండి ఎన్ని ముక్కలు వచ్చాయో. అయితే ఇవి ఏమవుతాయి అంటే మనకి ఎండిపోతే తగ్గుతాయి కొద్దిగా, మ్యాక్సిమం ఇవి హాఫ్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఒక 1/2 డజన్ కాయలు పెట్టుకున్నా చాలు. అంటే మీకు అవసరాన్ని బట్టించి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు అనుకోండి, టెస్టింగ్ కోసమని ఒక 4-5 కాయలు తెచ్చి పెట్టుకోండి. మీకు నచ్చితే ఇష్టపడి అందరూ తింటే చక్కగా మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి చేసుకోవచ్చు. అలాగే నేను చెప్పాను కదా చిన్నపిల్లలు అప్పుడు ఇవి ఎండబెట్టేవాళ్ళు. ఎండబెట్టేటప్పుడు అటొచ్చి ఇటొచ్చి వాళ్ళకి తెలియకుండా తీసుకునేవాళ్ళం అనమాట. మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇవి శుభ్రంగా స్నానం చేసుకుని చక్కగా మడితో చేసేవాళ్ళు. మడి అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. అవి అన్నీ తాకకూడదు, ఎలా పడితే అలాగా, ఇలా రిస్ట్రిక్షన్స్ ఉండేవన్నమాట ఫుడ్కి. అప్పుడు చాలా వరకు అన్నీ మడితోనే చేసుకునేవాళ్ళు. అలా చెప్పేవాళ్ళు మాకు, మడితో చేసాము అవన్నీ ముట్టుకోకూడదు, అలా పడితే అలా మీరు అని చెప్పి చెప్పేవాళ్ళు మాకు. కానీ వాళ్ళు ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు వెళ్ళిపోయి తీసుకుని తినేసేవాళ్ళు, అది సెకండరీ అనుకోండి. సో ఇప్పుడు మన ఐటెం దగ్గరికి వస్తే ఇలా కలిపి పెట్టుకున్నాం కదా చూడండి, ఇంకా ఓట వచ్చేస్తుంది. కాబట్టి చూడండి ఇంకా మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, కబుర్ల తర్వాత చెప్పుకుందాం. ఇలా ఒక కవర్ ఏదైనా తీసుకోండి. కవర్ తీసుకుని చక్కగా దాన్ని శుభ్రంగా తడి బట్టతో తుడిచి పెట్టుకోండి. ఇది బాగా ఆరిపోవాలన్నమాట. తడి ఏమాత్రం తగిలినా ఇవి పాడైపోతాయి. కాబట్టి శుభ్రంగా తుడిచి పెట్టుకుని ఇప్పుడు మనం బయటికి ఎండలోకి వెళ్ళి వీటిని ఆరబెట్టుకోవాలి. పదండి ఎండలోకి వెళ్దాం. ఇలా
ఈ కవర్ని ఫుల్గా ఎండ వచ్చే ప్లేస్లో పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఫాస్ట్గా ఆరిపోతే చక్కగా వస్తాయి. ఎండున్న ప్లేస్లో పెట్టుకుని ఆ ఊటతో సహా ఇలా వేసేసుకోవచ్చు. అంటే ఒరుగులకి కాబట్టి ఇది మనం పచ్చడికి అయితే ఆ ఊటని పక్కకు పెట్టుకుంటారు. సో ఇప్పుడు మనకి పచ్చడి చేసుకోవట్లేదు కాబట్టి మనం ఒరుగుల్ని ఇలా ఊటతో సహా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొద్దిగా పల్చగా ఆరబెట్టుకుంటే మనకి తొందరగా ఎండిపోతాయి అన్నమాట. అలాగే చక్కగా మనకి అంటే ఇవి మనం ఎండినాయని సౌండ్ రావాలి, ఇవి అంత బాగా ఎండిపోవాలి. కాబట్టి కొద్దిగా పల్చగా పెట్టుకుంటే మనకి తొందరగా ఆరిపోతాయి. సో ఇలా పల్చగా ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకుంటే మనకి ఒక 3-4 రోజుల పాటు ఆరబెట్టుకుంటే, మంచి ఎండలో అనుకోండి 3-4 రోజులు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మంచిగా మనకి సౌండ్ వచ్చేదాకా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఆరబెట్టుకుంటే 4-5 రోజులకి ఇవి రెడీ అయిపోతాయి. వన్ వీక్ అండి, 1 వీక్ ఎండ్ అయ్యి మధ్యలో 2-3 రోజులు ఎండలు లేవు కదా. సో ఇలా 1 వీక్ అయితే టైం పట్టింది. పూర్తిగా ఎండిపోయాయి. చూసారా ఎలా సౌండ్ వస్తున్నాయో, ఇట్లా రావాలి. వస్తే మనకి 5-6 నెలలు అయినా సరే ఇవి పాడైపోకుండా ఉంటాయి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట ఉన్న కొద్దీ, కాబట్టి తొందరగానే వాడేసుకోవచ్చు. ఆకుకూర పప్పులు కానీ ఇట్లా మామిడికాయ పప్పు చేసుకున్నప్పుడు ఇది వాడుకోవచ్చు. దీనిలో ఉప్పు ఆల్రెడీ ఉంది కాబట్టి కొద్దిగా చూసుకుని ఉప్పు అనేది వేసుకోండి. ఇంకా అదొక్కటి కొద్దిగా కేర్ తీసుకుంటే ఇలా ఒరుగులు చేసి పెట్టుకోవచ్చు మనం. ఇట్లా వీటిని మనము చాలా వరకు సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. మామిడికాయ దొరకనప్పుడు మనం వాటిని వాడుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. నా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే పాత వీడియోస్ని కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి.